టీ20 ప్రపంచ కప్ 2024 విజేతగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించిన రోహిత్ శర్మ 11 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ను ముద్దాడింది. దీంతో ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కల నెరవేరింది. భారత్ విశ్వవిజేతగా నిలిచిన అనంతరం పిచ్పై ఉన్న మట్టిని రోహిత్ తిన్నాడు. అందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే పిచ్పై మట్టిని ఎందుకు తిన్నాననే విషయాన్ని రోహిత్ తాజాగా వెల్లడించాడు. బార్బడోస్ పిచ్పై భారత్ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ గెలిచి ట్రోఫీ సాధించింది. ఈ పిచ్ నాకు ఎంతో ప్రత్యేకం. ఈ మైదానాన్ని, పిచ్ను నా జీవితాంతం గుర్తుంచుకుంటా. పిచ్ను నాలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే మట్టిని కొద్దిగా నోట్లో వేసుకున్నా. ఈ మూమెంట్స్ చాలా ప్రత్యేకమైనవి. బార్బడోస్లో మా కల నెరవేరింది. చాలా సంతోషంగా ఉన్నాం అని రోహిత్ శర్మ తెలిపాడు. 2007 టీ20 ప్రపంచ కప్ సాధించిన భారత్ జట్టులో రోహిత్ సభ్యుడిగా ఉన్నాడు. కెప్టెన్గా రోహిత్ ఇదే మొదటి ఐసీసీ టైటిల్. ప్రపంచ కప్ సాధించామనే ఫీలింగ్ నమ్మశక్యంగా లేదు. ఫైనల్ మ్యాచ్ ముగిసినప్పటి నుంచి ఇప్పటివరకు అంతా ఒక కలలా అనిపిస్తుంది. తెల్లవారుజాము వరకు ఆటగాళ్లందరం కలిసి సంబరాలు చేసుకున్నాము. ప్రపంచ కప్ గెలవడం ఎంతో ప్రత్యేకమైనది. ఈ విజయాన్ని నేను ఇంకా పూర్తిగా ఆస్వాదించలేదు అని హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.